డిఈఈ సెట్లో అర్హత సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు 2024-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ, డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సులో చేరేందుకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. గురువారం పట్టణంలోని డైట్ కళాశాలలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను ఏర్పాటు చేయగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. ర్యాంకుల ఆధారంగా ఉమ్మడి జిల్లా నుండి అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాగా సిబ్బంది వారి పత్రాలను పరిశీలించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రక్రియ 6 రోజుల పాటు కొనసాగుతుందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి సూచనల మేరకు అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతిరోజు 550 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. మొదటి రోజు 550 మంది అభ్యర్థులకు గాను 436 మంది హాజరై తమ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారని, 114 మంది హాజరు కాలేదని తెలిపారు. డీసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలో డీసెట్ గత నెలలో నిర్వహించబడ్డది. దాంట్లో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10 డైట్లలో అవుతుంది. అదేవిధంగా డైట్ ఆదిలాబాద్లో కూడా ప్రతిరోజు 500 చొప్పున దాదాపు 2800 మంది స్టూడెంట్స్కి మనం 6 రోజులు చేస్తున్నాము. అయితే దీనికి అనుగుణంగా మనం ఏం చేస్తున్నామంటే రిక్వైర్డ్ స్టాఫ్ని మనం పెట్టడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫస్ట్ మనం సర్టిఫికేట్స్ వెరిఫై చేసి ఒరిజినల్స్ అక్కడే ఇచ్చేస్తాం. అదేవిధంగా కంప్యూటరైజ్డ్ ఏదైతే ఉంటుందో డీసెట్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పిల్లలు వెరిఫై చేసి వారికి ఇస్తాం. ఇది అయిన తర్వాత పిల్లలు ఏమవుతుందంటే 6 డేస్ తర్వాత మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్ డేట్ వస్తుంది. ఆ డేట్కి అనుగుణంగా ఆ డేట్లో వారు కంప్యూటర్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నప్పుడు వారికి కాలేజ్ అలాట్మెంట్ అవుతుంది. సో ఈ ప్రక్రియ అంతా కూడా జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించాం మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించాం. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఫస్ట్ 1 నుంచి 6 తారీఖు ప్రతిరోజు దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే అన్ని జిల్లాల కంటే మన జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు. స్లాట్ బుకింగ్ ర్యాంక్ ఆధారం లేదు. మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా సీరియల్ నెంబర్ ప్రకారం ఉంటుంది. కానీ మనం చూసినట్టయితే కొద్దిగా ముందు ఒకరోజు ముందైనా ఒకరోజు వెనుకైనా కూడా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈవినింగ్ ఎన్ని గంటల వరకు వచ్చినా కూడా చేయడానికి స్టాఫ్ అవైలబుల్ ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 80% కూడా విద్యార్థులకు ఏ ఇబ్బంది రాకుండా పేరెంట్స్కు కూడా కూర్చోవడానికి వసతి కల్పించాం. పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉండడానికి రాత్రి 7-8 అయినా కూడా చేయడానికి స్టాఫ్